శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఈ ఏప్రిల్ చివరి వారంలో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతక ప్రకారం గనక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే గనక ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మేషరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరేనండి, ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఈ ఏప్రిల్ చివరి వారంలో వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు ఏమిటో, అక్కడికి వెళితే మీకు కలిగే నష్టాలు ఏమిటో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలను స్కిప్ చేయకుండా చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ ఉంటారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా, ముఖ్యమైన విషయాలు చూడకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అనే అసలు విషయం మొదటిగా విని సుత్తి అని వదిలేస్తూ ఉంటారు. తర్వాత జరిగే నష్టానికి జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి. దీనివల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరంగా సౌకర్యాన్ని, భద్రతను అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మేషరాశి వారు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ఈ 3 చోట్లకి వెళ్ళడం వల్ల మీరు మానసికంగా, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. ఇక మీ కుటుంబ బంధాలు కూడా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసమే, మీ శ్రేయస్సు కోసం మాత్రమేనండి. ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని మీరు తెలుసుకుని జీవితంలో మీరు తీసుకుపోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మరి మేషరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకనే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్తే మేషరాశి వారు సహజంగానే అత్యంత శక్తివంతులు మరియు చొరవ చూపే వ్యక్తులు. మీరు ఎక్కడ ఉన్నా తమ నాయకత్వ లక్షణాలతోనే అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ధైర్యం, ఆత్మవిశ్వాసం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రధాన లక్ష్యాలు. మాటల్లో స్పష్టత ఉంటుంది. పనులలో చాలా వేగంగా ఉంటారు. తమకు నచ్చిన లక్ష్యం కోసమే ఎంతటి పోరాడానికైనా వెనకాడరు. ఇతరుల కింద అణిగిమణిగి ఉండడం వీరికి నచ్చదండి. ఒకరి కింద పని చేయడం వీరికి నచ్చదు. అందుకే కొన్నిసార్లు మొండి స్వభావం ఉన్నవారిలా, ఆవేశపరులా కనిపిస్తూ ఉంటారు. నిజానికి అది వారిలోని పట్టుదలని చెప్పుకోవాలి. మేషరాశి వారు నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అబద్ధం లేదా ఎన్నుపోటు వారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఎవరైనా నమ్మారు అంటే ప్రాణం ఇచ్చేంతవరకు వెళ్తారు. అంతే నమ్మకం. ఒకవేళ ఆ నమ్మకాన్ని నొమ్ము చేసుకురండి మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. వీరికి మాట కంటే తాము చేసే పనుల విజయం ముఖ్యం. ఇక సమాజంలో తాము ముందుండాలని, కొత్త విజయాలను సాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ మేషరాశి జాతకులు దయాగుణం ఉన్నవారండి, కానీ అదే వారి ఆవేశం వెనక దాగి ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి ముందడుగు సహాయం చేస్తారు. అయితే తమ శ్రమను ఎవరైనా సరే తక్కువ చేసి చూస్తే మాత్రం త్వరగా ఉద్వేగాన్ని లోనవుతారు. కోపం అనేది ఒక ప్రళయంలాగా వస్తుంది. భగోద్వేగాలను ప్రదర్శించడంలో వీరు ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి. కానీ లోపల చాలా సున్నితమైన మనసే ఉంటుంది. నచ్చిన వ్యక్తుల కోసం ఎంతటి కష్టమైన నష్టాన్ని భరిస్తారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరిని కూడా క్షమించరు. ఈ మేషరాశి వారికి తమ పనికి తగిన గుర్తింపు లభిస్తే చాలు, అది వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరి జీవిత ప్రయాణంలో ప్రతి మనిషికి కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు, స్వభావాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి స్వభావాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కూడా, నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటారండి. అయితే గ్రహతలు మరియు ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం మీ జీవితానికి ప్రమాదకరంగా మారవచ్చు. ఇందులో మొదటిది మరి అత్యంత ముఖ్యమైనది, మీకు ఏమాత్రం గౌరవం దక్కని చోట. మనిషికి తిండి, బట్ట కంటే ఆత్మగౌరవం మిన్న. ఎక్కడైతే మీ ఉనికిని గుర్తించరో, ఎక్కడైతే మీ మాటకు విలువ ఉండదో అటువంటి ప్రదేశానికి, అటువంటి చోటుకి వెళ్ళడం మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. మీ రాశివారు సహజంగా చాలా సున్నిత మనసు కలవారు కాబట్టి నమ్మకైన వారు కూడా.
మీరు ఇతరులకు ఇచ్చే మర్యాదను తిరిగి ఆశించడం తప్పు కాదు, కానీ సమాజంలో అందరూ మీలాగే ఆలోచించరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా మీ అభిప్రాయాలను హేళన చేయడం ద్వారా ఆనందం పొందుతారు. అటువంటి వ్యక్తుల మధ్య మీరు ఎంతకాలం ఉన్నా మీకు దక్కేది అవమానం తప్ప ఆదరణ కాదు. మీ విలువ తెలియని చోట మీరు ప్రదర్శించే ప్రతిభను కానీ, మీరు చూపే ప్రేమ అభిమానం కానీ వృధా అవుతాయి. మీరు ఆత్మీయులు అనుకొని వెళ్ళే కొన్ని బంధువులు ఇల్లు కావచ్చు, లేదా స్నేహితులు సమూహం కావచ్చు, అక్కడ మిమ్మల్ని కేవలం కూడా ఒక అవసరానికి వాడుకొని వదిలేసే మనస్తత్వమే అంటే వెంటనే అక్కడికి నుండి తప్పుకోవడం శేషకరం. అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతత దెబ్బతింటారు. లోపల కుమిలిపోవడం వల్ల మీరు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. గౌరవం లేని చోట మీ ఉనికి ఒక భారంగా మారుతుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమేణంగా తగ్గించి చేస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనిపించినా, లేదా మీ పట్లనండి అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉన్నా తెలిసిన అటువంటి ప్రదేశాలకు లేదా అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం పూర్తిగా మానుకోవాలి. మీ విలువలను గుర్తించే చోటకు మాత్రమే మీరు ఉండాలి. అప్పుడే మీ యొక్క ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇక రెండవది ఏమిటి అంటే, గతంలో మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ పరిస్థితులైతే ఎక్కువగా బాధపడ్డారో, మళ్ళీ అదే ప్రదేశానికి లేదా అదే పరిస్థితులకు వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. మానవ సమాజంగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎవరైనా సరే సహజం. కానీ చేసిన పొరపాటుని మళ్ళీ చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అదేమిటంటే, మీరు గతాన్ని త్వరగా మర్చిపోతారు. అలాగని జరిగిన నష్టాన్ని భరించలేరు. ఏదో ఒక మూల ఈసారి అంతా బాగుంటుంది అని ఆశ మిమ్మల్ని అదే ఊబిలోకి లాక్కుంటుంది. గతంలో మీరు ఒక వ్యాపారంలో లేదా ఒక వ్యక్తిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళి బాగా మోసపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానపడ్డారు. అప్పట్లో మీరు ఆర్థికంగా లేదా మానసికంగా చాలా నష్టపోయి ఉన్నారు. కాలం గడిచే కొద్దీ ఆ గాయాలు మర్చిపోవచ్చు, మానిపోవచ్చు, కానీ ఆ ప్రదేశం యొక్క నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ పరిస్థితి వెనుక ఉన్న కుట్రలు అలాగే ఉంటాయి. పాత విషయాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరైనా మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని మిగిలించిన చోటుకి మీకు ఎప్పటికీ తీపిని అందించదు. ఆ ప్రదేశానికి ఉన్న క్షణం అక్కడ ఉన్న వ్యక్తుల స్వభావం మారడం అసాధ్యం. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారని నిర్ణయించుకుంటే అది మీ వినాశానికి మీరు మీరు బాధకు కారకులు అవుతూ ఉంటారు. ఈసారి జరిగే నష్ట గతంలో కంటే 100 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదండి. ఇది మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు అంతా పనంగా ఒకసారి పడిపోయిన చోట మళ్ళీ పడడం అనేది మీ వివేకానికి పరీక్ష. కాబట్టి అందుకే గతంలో మీకు అన్యాయం జరిగిన ప్రదేశాలకు మళ్ళీ వెళ్ళడం, వ్యక్తులను మీ జీవితంలో పట్ల నుండి పూర్తిగా తొలగించేయండి. అటువైపు కన్నెత్తి కూడా చూడకండి. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తించుకొని ముందుకు సాగడమే ఉత్తమం. ఇక మూడవది ప్రస్తుతం సమాజంలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటి కొత్త వ్యక్తులతో లేదా అంతగా పరిచయం లేని వారితో కలిసి తెలియని ఏదైనా సరే ప్రమాదకరంగా ప్రదేశాలకు వెళ్ళకండి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా కావచ్చు, అపరిచితులలో స్నేహాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరు తెలియని వ్యక్తి ఫోన్లు బాగా మాట్లాడుతున్నారా లేదా ఆన్లైన్లో పరిచయం కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బాగా నమ్మి బయటికి వెళ్ళడం మీ జీవితాన్ని రిస్క్లో పడవేయడం. కేవలం అపరిచితులే కాదు, మీకు తెలిసిన వారిలో కూడా శత్రువులు ఉంటారు. వారికి ఏదో ఒక స్వభావంతో వారు ఏదో ఒక మనసులో పెట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూ ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి మనసులో మీపై అంతులేని అసూయ, ద్వేషం ఉండవచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందిలోకి నెట్టాలని చూడవచ్చు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక నిపంతో కొత్త ప్రదేశాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. అక్కడ ఏదో అద్భుతం ఉందని అక్కడికి వెళితే చాలా సరదాగా ఉంటుంది అని మిమ్మల్ని ఏదో ఒక మాయ మాటలు చెప్పవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా రాత్రి సమయాలలో లేదా ఎటువంటి రద్దీ లేని ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మీరు శారీరకంగా దాడులకు లేదా దోపిడీలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. మీ రాశివారు సాధారణంగా అందరినీ కూడా నమ్ముతారండి. ముఖ్యంగా
ఎవరైనా ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలు మీ గుట్టు మొత్తం చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాల్లో మాత్రం మీరు చాలా వరకు అత్యంత కఠినంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు వారి ఉద్దేశ్యం ఏమిటి? ఆ ప్రదేశం ఎంతవరకు సురక్షితంగా అక్కడ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? వంటి విషయాలను మీరు ఖచ్చితంగా ఆలోచించండి. స్నేహ పేరుతో కావచ్చు, బంధుత్వం పేరుతో మిమ్మల్ని విరుగులో పెట్టేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల మీద కన్ను వేసేవారు, మీ వ్యక్తిగతాన్ని దెబ్బతీయాలని చూసేవారు కూడా ఇటువంటి కుతంత్రాలకు కూడా పాల్పడే ఉండవచ్చు. మేషరాశి జాతకులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. గతంలో చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. చాలా అవమానాలు ఎదురుపడ్డారు. మీరు ఒక అడుగు బయట వేసే ముందండి 1కి 4 సార్లు ఆలోచించాలి. మీ రక్షణ మీ చేతిలోనే ఉంది. దేవుడు మీకు వివేకాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోవాలి. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా లేదా ఇలాంటివి ఏముందిలే చెప్తూ ఉంటారులే అని తెలిసినా కూడా ఆ ప్రదేశం గురించి మీకు పూర్తి సమాచారం లేకపోయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదండి. అంటే ఈ 3 రకాల ప్రదేశాలు మరి పరిస్థితుల గురించి చర్చించేటప్పుడు మనం గమనించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మానసిక దృఢత్వం. ఎక్కడైనా మనకు గౌరవం దక్కనప్పుడు మన మనసు వికలమవుతుంది. ఆ వికలమైన మనసుతో మనం తీసుకునే నిర్ణయం కూడా తప్పుగానే ఉంటాయి. గౌరవం లేని చోట ఉండడం వల్ల మనలోని కొన్ని అంటే మీ మనసు కల్మషం లేనిదండి. నిరంతరం ఇతర విమర్శలకు మీరేంటంటే ఎవరైనా ఒక మాటన్నా బాధపడుతూ ఉంటారు. మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోతాం కొన్ని విషయాల్లో. ఈ స్థితికి చేరుకున్నాం. మళ్ళీ సాధన స్థితికి రావడం చాలా కష్టం. అందుకే మొదటి అడుగులోనే జాగ్రత్తగా ఉండాలండి. మీకు విలువ ఇవ్వని వ్యక్తులను మీ జీవితం నుండి మర్యాద పూర్వకంగానే సాగనింపండి. వారి కోసం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయకండి. అలాగే గతంలో జరిగిన మోసాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే కాలం మిమ్మల్ని క్షమించదు. ఒక్కసారి మోసపోవడం అనుభవం, రెండోసారి మోసపోవడం అమాయకత్వం, కానీ మూడవసారి కూడా అదే పొరపాటు చేయడం దాన్ని ఏమంటారో మీకు అంటే మూర్ఖత్వం అంటారు. మీ రాశి వారికి ఉన్న మొండితనం కొన్నిసార్లు మీకు ప్లస్ అవుతుంటుంది. కొన్ని విషయాలు అంటే ఇలాంటి విషయాల్లో ఆ మొండితనం మీకు మైనస్ కాకూడదు. నేను సాధించి చూపిస్తాను అనే పతంతో ఏది మోసపూరితంగా ప్రదేశాలకు వెళ్ళడం కంటే మీ శక్తిని కొత్త మార్గాలు ఉపయోగించడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే నేటి సమాజంలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. ఆత్మీయుల ముసుగులో ఉన్న శత్రువులను గురించడం అంటే ఎటువంటి వారో ఒక్కసారి తెలుసుకోండి. వారు మీతో కలిసి భోజనం చేయవచ్చు, మీతో కలిసి ప్రయాణం చేయవచ్చు, కానీ సమయం దొరికినప్పుడు వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరండి. అందుకే మీకు తెలియని ప్రదేశాలను ఎవరితోనూ కూడా వెళ్ళకండి. తెలియని వ్యక్తులతో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోకండి. ముఖ్యంగా అండి ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా వ్యక్తిగత విషయాల గురించి చర్చించడానికి అంటే ఏదైనా సరే కొన్ని ప్రాంతాలకు ఎంచుకోకండి. ఎప్పుడు ప్రజలు ఉన్న చోట సురక్షిత వాతావరణం ఉండడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది. మీ క్షేమమే వారి సంతోషం. కాబట్టి మీ ప్రాణానికి లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి సాహసాలకు వెళ్ళకండి. ముఖ్యంగా అండి అంటే జీవితం అనేది చాలా విలువైనది. దాని అనవసరమైన ప్రదేశాలు అప్రమత్తం దానం చేస్తూ వృధా చేసుకోకూడదు. మీకు గౌరవం దక్కని లేని చోటకి మీరు ఉండడం అంటే ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అద్భుతమైన జన్మను అవమానించడమే. మీరు వెళ్తే ప్రతి చోట మీ వ్యక్తిత్వం ప్రతిబింబించాలి. అలాగే గతం ఒక గురువు లాంటిది అని అన్నీ నేర్పించిన పాటలు గుర్తు తెచ్చుకొని పాత తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. అపరిచితుల పట్ల అలాగే అతిగా నటిస్తున్న సన్నిహితుల పట్ల ఒక కన్ను వేసి ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితిలోకి అంటే నెట్టాలని చూస్తున్నా సరే, కొంచెం అనుమానం వచ్చినా సరేనండి, నిర్మోహమాటంగా రావటం లేదని చెప్పండి. నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. మీ జీవితానికి మీరే యజమాని. మీ నిర్ణయాలు మీరే భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండడం ద్వారా మీరు కేవలం ప్రమాదాల నుండి తప్పించుకోవడం మాత్రమే కాదండి, మీ జీవితంలో కూడా గొప్ప సుఖశాంతులను ఐశ్వర్యాలను కూడా పొందగలుగుతారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు, మానసిక ఆందోళనలు దరిచేరకుండా ఉండాలి అంటే గనక ఈ హెచ్చరికలను
అంటే ఈ వీడియో చెప్పేవన్నీ సరదాగా కోసం చెప్పట్లేదండి. ముందు జాగ్రత్త కోసమే. గతంలో ఎన్ని పొరపాట్లు జరిగాయో మీ జీవితం ఎన్ని ఎడుదుడుకులు చూసారో మీకు అనుభవం ఉండవచ్చు. మీరు వివేకంతో వ్యవహరిస్తే గ్రహాలు కూడా అనుకూలతలు కూడా మీకు తోడవుతూ ఉంటాయి. కాబట్టి మంచి మిత్రులను సంపాదించుకోండి. మిమ్మల్ని ప్రేమించే కుటుంబంతో సమయం గడపండి. మరియు మీ ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడే వాతావరణంలో నివసించండి. అప్పుడే మీ రాశికి ఉన్న నిజమైన శక్తి బయటికి వస్తుంది. భయం వద్దు, కానీ జాగ్రత్త అవసరం. విఘ్నంతో వ్యవహరించండి. క్షేమం ఉండండి. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుందండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే విషయాలు స్పష్టంగా అవగాహన కలిగి ఉండండి. ఏ పరిస్థితుల్లోనైనా ఆవేశపడి లేదా ఆశకు లోబడి అడుగులు వేయకండి. ముఖ్యంగా అండి, ఆవేశాన్ని తగ్గించుకోండి. నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ రాశి లక్షణమైన స్థిరత్వాన్ని ఉపయోగించి మీ సవాలు అధిగమించండి. అప్పుడే విజయం మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో అన్నీ కూడా విజయాలే. మీరు ఈ విషయాలను లోతుగా విశ్లేషించి ప్రతి విషయంలో ఒక హెచ్చరిక దాగి ఉంది. ఆ గౌరవం లేని చోట ఉండడం వల్ల మీలోని కొన్ని విషయాలు ఏంటంటే మనస్సు నిరంతరం అశాంతికే లోనవుతూ ఉంటుంది. ఒక మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆర్థికంగా కావచ్చు ఎదుగుతాడు. కానీ అవమానాలు ఎదురయ్యే చోట మీ యొక్క ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. ఆ తర్వాత మీ వృత్తి లేదా మీరు చేసేనండి ఎటువంటి రంగంలో అయినా సరే, ఈ వ్యాపారంలో అయినా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మగౌరవం అనేది కేవలం భాగోద్వేగం సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మీ భౌతిక విధులను కూడా పునాది. అలాగే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం అనేది ఒక విషవలయం లాంటిది. అక్కడికి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ విషవలయంలోకి స్వచ్ఛతగా వెళ్ళడమే. మీ చేతులారా మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు. చాలామంది క్షమించే గుణం ఉండాలని చెప్తారు, కానీ మోసాలను నమ్మడం క్షమించడం కాదు, అది ఆత్మవంచన అవుతుంది. మీ కుటుంబాన్ని మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి మీ భద్రత. మీరు సురక్షితంగా ఉన్నప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కలిగే అనర్థాలు ఒక్కసారి జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. శారీరక గాయాలు మానిపోవచ్చు, కానీ అటువంటి సంఘటన మిగిలిచ్చే భయం మరియు అపరాధ భావం ఎప్పటికీ పోవు. అందుకే స్నేహితులు అని చెప్పుకునే వారి అసలు రంగును ముందుగానే గుర్తించండి. వారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలని చూసినా సరే, పట్టుబడితే దాని వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకోండి, విశ్లేషించండి. ప్రస్తుత కాలంలో మనుషుల స్వార్థం కోసమే ఎంతటి దానికైనా సరే తెగిస్తున్నారండి. మీ మంచితనాన్ని బలహీనతంగా తీసుకుంటూ. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అన్ని విషయాలు ఆ బాధ్యత మీది. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు మీకు సహాయం చేయాలి అంటే ముందు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వివేకం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తాడు. అప్రమత్తంగా వ్యవహరించేవాడు కూడా ఎప్పటికీ ఓడిపోడు. మీ రాశి వారికి ఉన్న గొప్ప వరం ఏమిటి అంటే, ఏదైనా సరేనండి, అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని గమనించగలరు. ఆ గమనికను ఇప్పుడు మీ ఆత్మరక్షణ కోసం ఉపయోగించండి. ఈ 3 నియమాలు మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. మీకు తిరుగు అనేది ఉండదు. ఇక మీ ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా ఈ మే మాసం నుంచి కూడా సమాజంలో మీకు దక్కవలసిన గౌరవం దక్కుతుంది. అలానే ప్రశాంతమైన జీవితం గడపడం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనుకాడకండి. మీ క్షేమమే మీకు ముఖ్యం. మిగతావన్నీ ఆ తర్వాతే. మీరు ఈ నియమాలు పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని కూడా సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నానండి. జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.